శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం యొక్క అర్థం. ఇంతకుముందు మనం పూర్తి భాగవతాన్ని శ్లోకం అర్థంతో కూడి చెప్పుకున్నాం. ఇప్పుడు కేవలం అర్థం మాత్రమే చెప్పుకున్నాం. దీనిలో భాగంగా ఇప్పటివరకు మనం 3 స్కందాలు పూర్తి చేసి 4వ స్కందాన్ని ఇప్పటిదాకా 12 భాగాలుగా చెప్పుకున్నాం. 13వ భాగం ఈరోజు నుంచి చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. సతీదేవి యొక్క అవస్థను, అంటే ఆమె ప్రాణత్యాగం చేసింది, ప్రాయోపవేశం చేసి. దాన్ని చూసిన జనులందరూ కూడాను చాలా భయపడిపోయారు. బ్రాహ్మణ స్త్రీలందరూ కూడాను ఇలా అనుకుంటున్నారు. ఏమని? అందరూ చూస్తుండగా ఏ అపరాధం ఎరగని తన కూతురు సతీదేవిని అవమానించాడు ఈ దక్షుడు. ఆమెకు అన్యాయంగా కీడు చేశాడు. ఇదిగో ధూళి అంతా కూడా కొట్టుకుని వస్తున్నది. ఇది ఈయన పాపానికి ఫలితం, మహాపాపం చేశాడు అని పలికి మళ్ళా అలిగి తన కూతురుతో విరోధం పెట్టుకున్నాడు. అది చాలక, అంటే ఇలా అనుకుంటున్నారన్నమాట బ్రాహ్మణ స్త్రీలను, అది చాలక సకల లోక ప్రళయంకరుడైన హరుడికి ఆగ్రహం కలిగించాడు. ఈ మహాత్ముడు ఎంతటి వాడో తెలుసుకోలేకపోయాడు. ఆ శివుడు ఎంతటి వాడో దక్షుడు తెలుసుకోలేకపోయాడు. ఆ పరమశివుడు ప్రళయకాలంలో గొప్ప మహత్యంకల మహోగ్రమైన తన త్రిశూలాగ్రాన దిగ్గజాలను గుదిగుర్చుతాడు. దిక్కులన్నీ దద్దరిల్లి బీటలు వారు విధంగా ఉరుము ఉరిమినట్టుగా గంభీరమైన అట్టహాసం చేస్తాడు. తన వికటమైన కఠోర దంష్ట్రాఘాతాలకు నక్షత్ర మండలాన్ని జలజల నేల రాలుస్తాడు. అలానే తన భీకర కరాల్లో ధగధగ మెరిసే నానా విధాలైన ఆయుధాలని ధరిస్తాడు. ప్రచండ క్రోధంతో భయంకరంగా కనుబొమ్మలు ముడివేసి తేరి చూడరాని తేజస్సుతో విరాజిల్లుతాడు. విశాల జటాజూటం ముడివీడిపోయేటట్టుగా విలయ తాండవం చేస్తూ సర్వాన్ని సంహరించడానికి కారకుడై నటన చేస్తాడు, నాట్యం చేస్తాడు, తాండవం చేస్తాడన్నమాట. శివుడు చేసే నాట్యానికి తాండవం అంటారు, అమ్మవారు చేసే నాట్యాన్ని లాస్యం అంటారు. అలా తాండవం చేస్తాడు ఆయన. అటువంటి దేవదేవుడికి, ఆ మహాదేవుడికి, త్రిపురాసుర సంహారికి, ఆ చంద్ర కళాధరుడికి, సకల సద్గుణ విభవుడికి, అభవుడికి ఆగ్రహం తెప్పించి ఆ బ్రహ్మదేవుడు కూడా శుభం పొందలేడు సుమా అని ఈ విధంగా భయంతో వెర్రి చూపులు చూస్తూ పలుకుతూ ఉండగా బ్రాహ్మణ స్త్రీలు ఆ సమయంలో మహాత్ముడైన దక్షుడికి భయం కలిగిస్తూ వేల కొలది అపశకునాలు భూమిపైన ఆకాశంపైన కనిపించాయి. గోరోజనం వంటి వర్ణం కలవారు, పసుపు పచ్చని వర్ణం కలవారు, పొట్టివాళ్లు, మొసలి పొట్ట వంటి ముఖాలు కలవాళ్ళు అయిన ప్రమథగణాలు పెక్కు రకాలైన ఆయుధాలు ధరించి యజ్ఞశాలలోకి పరుగులు పెట్టారు. దక్షుని యజ్ఞ ప్రదేశాలను చల్లా చెదరు చేసేశారు. కొందరు ప్రాగ్వంశాన్ని, కొందరు పాకశాలను భగ్నం చేశారు. కొందరు పత్నీశాలను, కొందరు సదస్యాలను, కొందరు అగ్నిధ్రశాలను, కొందరు యజమానశాలను భగ్నం చేశారు. మరికొందరు యజ్ఞపాత్రల్ని, అగ్నుల్ని ధ్వంసం చేసేశారు. ఇంకా కొందరు హోమాగ్నులను ఆర్పివేశారు. కొందరు హోమకుండాలని అల్లకల్లోలం చేసి అందులో మూత్రం విడిచి అపవిత్రం చేశారు. కొందరు ఉత్తర వేదిక మేకలను త్రెంచివేశారు. కొందరు మునులను బాధించారు. కొందరు ముని భార్యలను భయపెట్టారు. కొందరు దేవతలను కాలు కదలనీయకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత మణిమంతుడు భృగువుని, వీరభద్రుడు దక్షుణ్ణి, చండీశ్వరుడు పూషుణ్ణి, నందీశ్వరుడు భగుణ్ణి పట్టుకున్నారు. ఈ విధంగా సదస్యుల్ని, దేవతల్ని, ఋత్విక్కుల్ని రాళ్లతో రువ్వి మోకాళ్లతో కుమ్మి అరచేతులతో చరచి మోచేతులతో పొడిచి పెక్కు బాధలు పెట్టగా వారు భయపడి
దిక్కులు బట్టి పారిపోయారు. పూర్వం దక్షుడు శివుణ్ణి నిండు సభలో నిందించేటప్పుడు కన్ను గీటిన భగుణ్ణి పట్టుకొని నందీశ్వరుడు కళ్ళు పీకి పారేశాడు. అప్పుడు అక్కడ జనం అయ్యో అయ్యో అని గగ్గోలు పెట్టారు. పూర్వం దక్షుడు కోపంతో శివుణ్ణి శపించినప్పుడు పక్కపక్క నవ్విన పూసుడి యొక్క పండ్లు ఏ విధంగా అయితే కళింగుని పండ్లు బలరాముడు రాలగొట్టాడు, ఆ విధంగా చండీశ్వరుడు రాలగొట్టేశాడు. ఇక దక్షుడు అన్యాయంగా ఆనాడు సభలో శివుని అవమానించినప్పుడు నవ్వుతూ మీసం గడ్డం దువ్విన భృగుణ్ణి పట్టుకొని మీసం గడ్డం రెండింటినీ వీరభద్రుడు పెరికివేశాడు. సాటి లేని దర్పంతో వీరభద్రుడు విజృంభించిన వాడై దక్షుణ్ణి కింద పడవేసి రొమ్ము మీద ఎక్కి తొక్కి పట్టి పదునైన అంచు కరిగిన కత్తితో ఒళ్ళంతా పొడి చేశాడు, తూట్లు పొడిచాడు. కానీ మంత్రపూతాలైన అనేక శస్త్రాస్త్రాలతో గట్టిపడిన చర్మం గల అతన్ని చంపలేకపోయాడు. చివరకు అతన్ని చంపే ఉపాయాన్ని మనసులో ఆలోచించి యజ్ఞస్థలంలో పశువుని చంపే ఉపాయాన్ని చూచి దాని ద్వారా పశుతుల్యుడు యజమానుడు అగు దక్ష ప్రజాపతి శరీరం నుండి తలను వేరు చేసి మెడ నులిమి శిరస్సు తునిమి మహాకోపంతో భగభగమండే దక్షిణాగ్ని గుండంలో దాన్ని పడవేసి భస్మం చేశాడు. ఆ వీర విజృంభణానికి వీరభద్రుని అనుచరులందరూ కూడా పరమానందపడిపోయాడు. అక్కడి బ్రాహ్మణులు మనస్సులో చాలా బాధపడుతుండగా వీరభద్రుడు తన కైలాసానికి, తన నివాసమైన కైలాసానికి వెళ్ళిపోయాడు. రేపు మనం 14వ భాగంలో మిగతా కథ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీశా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లియా పొందితివో సాయిరాం. సర్వము నిండిర నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.